పేరు వంజన్ సోమయ్య, బురుపాట్ గ్రామము. మా రోడ్డు బాగలేక అనేక ఇబ్బందులు పడ్డాము. మొన్నక్క గర్భిణి ఇబ్బందిలో జడ్డి మీద మోసుకెళ్ళే మంచం మీద, అందుకని అంబులెన్స్ రాలేకపోయింది. దానిలో ఇబ్బంది పడి ఊరోళ్ళు సారు రామస్వామి సారు కూర్చొని మాట్లాడి నిర్ణయించి ఎంతో సాయం చేస్తానని సార్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక మేము కూడా నిర్ణయం తీసుకొని సాయంతో రోడ్ పోసాము. తరఫున సిఐ కూడా హెల్ప్ చేశాడు. సర్ల నుంచి కూడా మా పంచాయతీ నుంచి కూడా ఎవరు పట్టించుకోకపోవటం వల్ల ఇతర ఇబ్బంది అవుతుంది. అందుకని వల్ల ఈ ఇబ్బందులు ఎవరు పట్టించుకోకుండా మేము కర్మస్తుల నిర్ణయంతో పోసిన జరుగుతుంది. అందరినీ మా తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి. సర్ల మండలం బూరుగుపాడు గ్రామం. నేను అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఆరకొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో బూరుగుపాడు గ్రామం ఉంటుంది. మేను రోడ్ నుంచి ఆ గ్రామానికి 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. మేము రోజు మా ఉపాధ్యాయులు కాబట్టి రోజు స్కూల్కి రావుతున్నాం. ఒకరోజు మేము వచ్చే మార్గంలో గర్భిణీ స్త్రీని జడ్డీ వేసుకొని మోసుకొని మెయిన్ రోడ్డుకి తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్న టైంలో మేము మా కంట కనపడింది. దాన్ని చూసి మేము సలించలేకపోయాము. వెంటనే నేను గ్రామస్తులతో మాట్లాడేసి ఇక్కడ వెంటనే రోడ్డు మనమని చేసుకుందాం, నా వంతు నేను సహకరిస్తాను, నేను సహాయం చేస్తాను, వెంటనే మనం రోడ్డు చేయాలి, ఇలాంటివి మళ్ళీ రావస్తే ఎంతో ప్రమాదకరం కాబట్టి నేను చేస్తానంటే ముందు రోజు ఆ గ్రామస్తులతో సహాయంతో మేము రోడ్డును ప్రారంభించాం. సగం వరకు పోసిన తర్వాత మరుసటి రోజు సిఐ గారు తెలుసుకొని సిఐ గారు కూడా వచ్చి నా వంతు నేను సహకరిస్తాను, నేను సాయం చేస్తానని చెప్పి రెండో రోజు ఆయన ముందుకు రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులు కానీ మిగతా గ్రామస్తులు కూడా ముందుకొచ్చి సహకారాలు అందించిన వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.